బీజేపీలో ఏం జరుగుతుంది? ఉప్పు నిప్పులా ఉన్న లీడర్లు ఆయన రాకతో ఏకమయ్యారా? ఇంతకీ ఆ లీడర్ ఎవరు? ఆ ఇద్దరు ఎందుకు ఏకమయ్యారు? ఇప్పుడు వారి ముందు ఉన్న టాస్క్ ఏంటి? తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడి పోరు. ఈటెలకు పగ్గాలు ఇవ్వాలని హైకమాండ్ ఆలోచన. ఈటెలకు నో చెప్తున్న బండి సంజయ్, కిషన్ రెడ్డి. ఈటెల రాజకీయంతో ఏకమైన బండి సంజయ్, కిషన్ రెడ్డి. గతంలో బండి కిషన్ రెడ్డి మధ్య వార్. బీజేపీలో కిషన్ రెడ్డి, బండి సంజయ్ వర్గాల మధ్య ఆధిపత్య పోరుకు బ్రేక్ పడిందా? ఈటెల రాజకీయం ఇద్దరిని ఏకం చేసిందా? కమలం కాంపౌండ్లో ఇప్పుడు ఈ అంశాలపై చర్చ జరుగుతోంది. అయితే బండి సంజయ్ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా కొనసాగుతున్నట్లు మొదట్లో ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడిచిందనేది ఓపెన్ సీక్రెట్. మోదీ 3.0లో కేంద్ర క్యాబినెట్లో ఇద్దరికీ చోటు దక్కిన తెలంగాణకు వచ్చేసరికి బండి సంజయ్, కిషన్ రెడ్డిల మధ్య పార్టీ పదవుల పంపిణీలో ఏకాభిప్రాయం కుదరలేదు. అయితే కొన్నాళ్లుగా కిషన్ రెడ్డికి మద్దతుగా బండి వ్యవహరిస్తూ ఉండడం పార్టీలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. కిషన్ రెడ్డి నాయకత్వంపై తరచూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యే రాధాసింగ్ను ఇటీవలే బండి సంజయ్ కలిసి బుజ్జగించారు. పార్టీకి, నాయకత్వానికి వ్యతిరేకంగా మాట్లాడవద్దని సూచించగా అందుకు ఆయన కూడా అంగీకరించారు. ఈ క్రమంలోనే కిషన్ రెడ్డిపై అంజన్ కుమార్ చేసిన వ్యాఖ్యలను బండి సంజయ్ ఖండించడం కొత్త చర్చకు దారితీసింది. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ రేసు నడుస్తోంది. హైకమాండ్ ఈటెలకు పార్టీ పగ్గాలు ఇవ్వాలని ఓ నిర్ణయం తీసుకుందని ప్రచారం జరుగుతోంది. కానీ బండి సంజయ్, కిషన్ రెడ్డిలు ఈటెల నాయకత్వాన్ని అంగీకరించడం లేదని, అందుకే ఈటెల టార్గెట్గా ఇద్దరు ఏకమయ్యారని గుసగుసలు వినిపిస్తున్నాయి. పైగా బండి సంజయ్ ఇటీవల కలిసిన రాధాసింగ్ కూడా ఈటెల నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న వారే కావడం గమనార్హం.